శ్రీమతి గారు, నా మాట విని మీరు ఇంతవరకు జరిగినవన్నీ మనసులో నుండి తీసేయండి. మీరు ప్రశాంతంగా ఉంటేనే చిన్న ప్రేమించిన అమ్మాయిని సరిగ్గా చూడగలరు, తన గుణగణాలను అంచనా వేసి మంచి నిర్ణయం తీసుకోగలరు. గౌరీ ఏం చెప్పిందంటే చిన్న తను చేసిన తప్పు క్షమాపణలు కూడా అడిగాడంది. ఆ దుర్గమ్మ తల్లి దయతలిస్తే ఇలా కూడా జరగటానికి అవకాశం ఉంది శ్రీమతి గారు. మీరు మీ 5 కోడళ్లలో ఏ లక్షణాలైతే ఉండాలనుకుంటున్నారో అవన్నీ కార్తీక్ ప్రేమించిన అమ్మాయిలో కూడా ఉండొచ్చు. నా మాట విని మన చిన్నాకి మరొక అవకాశం ఇవ్వండి. మరొక విషయం ఏంటంటే కోపం వస్తే మాత్రం ఏ నిర్ణయం తీసుకోకండి. మీకు నేను చెప్పేది అర్థమవుతుందిగా? అయ్యిందండి. ఇది నిజమే. నేను ఆ అమ్మాయిని చూడటానికి మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు. కానీ దాని అర్థం ఇది కాదుగా, నా బిడ్డపై నాకు ప్రేమ లేదని. ఆ అమ్మాయిని చూడకుండా, నేను పూర్తిగా అర్థం చేసుకోకుండా ఎలాంటి తొందరపాటు నిర్ణయం గాని తనకి మాట ఇవ్వడం గాని నేనిప్పుడు చేయదలుచుకోలేదు. మీరు కంగారు పడకండి. పదండి, అంతా మన మంచికే జరుగుతుంది. చిన్న, ఆ అమ్మాయి ఇంకా రాలేదే బాబు. అమ్మా, తను వచ్చేస్తుంటుంది. అమ్మా, తను వచ్చేసింది. ఈ పిల్ల మనం ఎప్పుడు ఏ శుభకార్యానికి వెళ్ళినా అక్కడ ప్రత్యక్షం అవుతుంది. చిన్న, ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడా? నువ్వు నాకు చూపిస్తానని చెప్పిన అమ్మాయి. అమ్మా, ఈ అమ్మాయి తను. ఈ పిల్లనా నువ్వు ఇష్టపడింది? అవునమ్మా. చిన్న, అసలు ఈ పిల్లలో నువ్వేం చూసి లవ్ చేసే సాహసం చేశావు? అమ్మా, ఒకసారి నువ్వు తనని కలిస్తే నువ్వు కూడా తనని బాగా ఇష్టపడతావు. నమస్తే. అమ్మా, తనే లవ్లీ. ఈ అమ్మాయినే నేను ప్రేమిస్తున్నానని మీతో చెప్పింది. అంటే నువ్వు నాతో కల్పిస్తానన్నది ఈ అమ్మాయినా చిన్న? లేదు, నువ్వు చెప్తున్న ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను. ఇంత పెద్ద తమాషా మీ అమ్మతో చేస్తున్నావా?
అమ్మా నేను బాగా అర్థం చేసుకోగలను నువ్వెందుకు ఇలా ఫీల్ అవుతున్నావో. కానీ ఇదే నిజం. నేను లవ్లీని ప్రేమిస్తున్నాను అన్నది ఎటువంటి తమాషా కాదు. అమ్మా నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది ఈ అమ్మాయినే. తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. లేదు చిన్న, నేనిప్పటికీ నిజంగా నమ్మలేకపోతున్నాను నువ్వే ఇలా మాట్లాడుతున్నావని. లేదు, నేను ఊహించలేకపోతున్నాను చిన్న, మా అబ్బాయి కార్తీక్ ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటాడని. చూడు చిన్న, నువ్వు ఒక్క విషయం బాగా గుర్తుంచుకో. నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునేదే లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ అమ్మాయి మన ఇంటి కోడలు కాలేదు. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది విను. నేనేం చెప్పాలనుకున్నానో పూర్తిగా చెప్పే అవకాశం ఇవ్వు ప్లీజ్ అమ్మా. ఆంటీ తను చెప్పేది వినండి ప్లీజ్. ఇంకా వినడానికి ఏముంది చిన్న? ఇంత త్వరగా ఎలా మర్చిపోయావు నువ్వు? ఈ పిల్ల వల్లే కదా మనం అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. ఈ పిల్ల వల్ల మనకు తలవంపులు వచ్చిన సంగతి మర్చిపోయావా? సిగ్గు లేకుండా అందరి ముందు మన గురించి అబద్ధాలు చెప్పింది. అసలు అలాంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకునే ఆలోచన నీకెలా వచ్చింది? నీ మెదడు పని చేస్తుందా లేదా? మీ కోపానికి అర్థం ఉంది. నిజమే, ఆ రోజు నేనేదైతే చేశానో అది నా ఫ్రెండ్ మేలు కోసమే చేశాను. మీ మనసు కష్టపెట్టాలనేది నా ఉద్దేశం కాదు. నేను నిన్ను సంజయ్ శివమని అడగలేదు. ఇంకో విషయం, నేను మా అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నువ్వు మాట్లాడడానికి ప్రయత్నించకు. లవ్లీ నువ్వు మాట్లాడకు. అమ్మా నువ్వు తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. ముందు నేను చెప్పేది పూర్తిగా విని ఆ తర్వాత. లేదు చిన్న, ఇక నేను నీ మాట వినదలుచుకోలేదు. ఎందుకంటే నువ్వు నీ మీదున్న నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకున్నావు. నువ్వు మా కళ్ళు గప్పి ఈ పిల్లతో, నేను అతిగా ద్వేషించే ఈ అమ్మాయితో దొంగచాటుగా ప్రేమ నడిపించావు. ఇక నేను అబద్ధాలు చెప్పను, ప్రమాణం చేస్తున్నాను. నా తప్పులు సరిదిద్దుకుంటాను. దయచేసి మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్. అమ్మా నువ్వు లవ్లీని ద్వేషిస్తున్నావని నాకు బాగా తెలుసు. ఆ ద్వేషానికి గల కారణము తెలుసు. కానీ అమ్మా నీకు నీ చిన్న మీద నమ్మకం ఉందిగా. నీకు తెలుసు నేనెప్పుడూ నిజమే చెప్తానని. ఈరోజు కూడా నేను నిజమే చెప్తున్నాను. అమ్మా నేను లవ్లీని ఆలోచించేమీ ప్రేమించలేదు. ప్రేమించాను అంతే.
మాకు తెలియనే లేదు. మేము ఎప్పుడు ఎలా ఎందుకు మేము అతిగా ప్రేమించే మా చిన్నోడు ఇలా చేస్తాడనుకోలేదు. అసలు మా చిన్న ఇలా చేసే ఛాన్సే లేదు. ఖచ్చితంగా ఈ పిల్లే మా చిన్నాని ఏదో మాయ చేసి దించుంటుంది. అసలు నేను ఈ పిల్ల గురించి చెప్పాలంటే ఒక అమ్మాయికి ఉండాల్సిన సంస్కారం మర్యాద లేనేలేవు. చూస్తున్నావుగా చిన్న, ఇంత పెద్ద విషయం మాట్లాడేందుకు తనని కన్న తల్లిదండ్రుల్ని పంపకుండా తనే స్వయంగా వచ్చింది. చూడు చిన్న, అందరూ మనల్నే చూస్తున్నారు. ఈ గుడిలో నేను ఎలాంటి వాదన చేయదలుచుకోలేదు. చిన్న, నువ్వు నిజంగానే మీ అమ్మని గౌరవిస్తుంటే ఈ క్షణమే ఈ పిల్ల గురించి ఆలోచించడం మర్చిపో. తనతో నీ పెళ్లి అనేది అసాధ్యం. ఇక నిర్ణయం నీ చేతుల్లో ఉంది. నీకు ఈ అబద్ధాల కోరు కావాలా లేక నీకు నీ కుటుంబం కావాలా? నీకు ఈ అబద్ధాల కోరు కావాలా లేక నీకు నీ కుటుంబం కావాలా? చూడండి, నేను కోరుకునేది ఒకటే, మీ అమ్మకు ఆ అమ్మాయి నచ్చాలని, అంతా ఆనందంగా జరగాలని. అవును మావయ్య గారు, అలాగే జరుగుతుంది. ఈ పాటికి అత్తయ్య గారు లవ్లీని చూసే ఉంటారు. చూసాక ఎలా రియాక్ట్ అయ్యారో ఏంటో అర్థం కావడం లేదే. నేను మీ అందరి కోసం టీ తీసుకొస్తాను. అలాగే తీసుకురామ్మా. అందరూ వినండి. అమ్మాయి గౌరీతో ఇంతకు ముందు మీరందరూ ఎలా ఉన్నారో అలాగే చనువుగా ఉండండి. నా ఉమేష్, బాధలో ఉన్నప్పుడు భార్యను ఓదార్చాలరా. అర్థమైందా బాబు? అదిగోండి, అమ్మ కూడా వచ్చేసింది. పిల్లలు, ఇక మీరంతా పైకెళ్ళి ఆడుకోండి. ఇంక చాలు. ఈ ఇంట్లో నాకు కొన్ని మంచినీళ్ళు ఇప్పిస్తారా? అలాగే అత్తయ్య గారు, ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను. అత్తయ్య గారు, టీ.
శ్రీమతి గారు, మీరేం మాట్లాడరే? చూడండి, అందరి కళ్ళు చెవులు మీ మాట కోసమే చూస్తున్నాయి. అక్కడ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాం. మాకు ఆ అమ్మాయి ఏ విధంగా నచ్చలేదు. ఆ అమ్మాయి మన కార్తిక్కి తగింది కాదు. సరిపోయింది. నాకు ఇది ముందే తెలుసు, ఇలాంటిదేదో జరుగుతుందని. అనుకున్నంత అయ్యిందే. అది సరే, కానీ ఆ అమ్మాయినే కదా మన కార్తీక్ ఇష్టపడి ప్రేమించింది. అలాంటప్పుడు మీకు నచ్చకపోవటానికి కారణమే ఉంది. నేను నా నిర్ణయాన్ని చెప్పేశాను. ఇక ఈ విషయంపై మమ్మల్ని ఇంకెవరూ ప్రశ్నించడం మాకిష్టం లేదు. మేం కోరుకునేదొక్కటే, మేం తీసుకున్న ఈ నిర్ణయం సరైందని మీరందరూ భావించాలి. అసలు కారణం ఏంటి? కౌసల్యకు కార్తీక్ ప్రేమించిన అమ్మాయి నచ్చకపోవటానికి కారణం ఏంటి?